సో వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు అంటే న్యూ ఇయర్ అంటే ఎక్కువ సెలబ్రేషన్స్ ఏ ఉంటాయి కదా, సింపుల్గానే సో ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఫుడ్ ప్రిపేర్ చేసేసి డిస్ప్లే పెడుతూ ఉంటారు. దాంట్లోకి సలాడ్లో కానీ మనం తయారు చేసిన డిష్లో కానీ అలా సైడ్లో సెంటర్లో పెట్టుకునే ఒక పీస్, ఒక ఫ్లవర్ షేప్లో నేను చేస్తున్నాను. దోసకాయ, మనకు కావాల్సిన సైజులో సో ఇలాంటి టూల్ ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ కాలేజీలో నేర్పిస్తారు, అది ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, ఇంట్రెస్ట్ లేని వాడు వదిలేస్తాడు అంతే. ఓకే, సో ఇక్కడ కింద ఉన్న లేయర్ ఏదైతే మనం కింద వదిలేసామో ఐస్ క్యూబ్స్ వాటర్ పెట్టి అందులో వేసి లైక్ అంటే స్టిఫ్నెస్ కోసం అని స్టిఫ్నెస్ కోసం ఇక్కడ కూడా సేమ్ అదే మాట్లాడు, స్టిఫ్నెస్ కోసం. స్టిఫ్నెస్ వల్ల ఏంటంటే ఇది ఇన్నర్గా కాకుండా అవుటర్ వైపు మనకి ఓపెన్ అవుతుంది, లుక్ అనేది అప్పుడు బాగా వస్తుంది. రైట్, సో వాటర్లో వేసిందంటే ఇది ఇంకా ఫుల్గా ఓపెన్ అయిపోతుంది. ఇలా అంటే మంచి లీవ్స్ లాగా అలా ఫుల్ ప్లేస్లో మనకు కదా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ క్యారెట్లో బేసిక్ ఫ్లవర్సే. ఓకే, ఓకే, సో ఇలా ఒకవేళ నిలబడకపోతే ఒక టూత్ పిక్ లాంటివి తీసేసుకొని మనం దీని బ్యాక్ కొంచెం పెట్టేస్తే మనం ఎక్కడైనా లిఫ్ట్ చేసినా ఎక్కడ అటు తిప్పేసినా మనకు అది విడిపోకుండా అక్కడ అలాగే ఉంటుంది. ఓకే, సో ఫుడ్ని బట్టి మనం ఇచ్చే ఫుడ్ని బట్టి మనం ఇలా కార్నర్లో పెట్టేసుకోవచ్చు, లేదా సెంటర్లో పెట్టేసి మన చాయిస్ డిష్ని బట్టి మనం తీసుకునే ప్లేట్ని బట్టి. ఓకే, సో ఇక్కడ సెంటర్లో పెడుతున్నాను. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు కూడా ఈజీగా ఈ గార్నిష్ అనేది కూడా ఈజీగా అయిపోతుంది. మీకు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మీరు చేయగలుగుతారు.